యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదువుదాం. ముందుగా, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసముంచిరి. యేసు ప్రభుల వారు ఒక పండుగ, పస్కా పండుగకు యెరూషలేముకు రావటం జరిగింది. అక్కడ చేసినటువంటి ఈ మహా అద్భుతాలన్నీ కూడా, ఇవన్నీ చూసినటువంటి జనం ఆయన యందు విశ్వాసం ఉంచారంట. తర్వాత 24, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ఈ పాయింట్ బాగా గమనించాలండి. యేసు ప్రభుల వారు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనుష్యుని ఆంతర్యము, హృదయమును ఎరిగినటువంటి వాడు కనుక ఎవడను ఆయనకు సాక్ష్యమియ్య అక్కరలేదు. 3వ అధ్యాయము 1వ వచనం, యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడను చెయ్యలేడని ఆయనతో చెప్పెను. ఈ పాయింట్ ఇక్కడి వరకు కూడా బాగా ఆలోచిద్దాం. ప్రేమ వాళ్ళ, యేసు ప్రభుల వారు పస్కా పండుగకి ఎక్కడికి వచ్చారు? యెరూషలేము అనేటటువంటి ఆ పట్టణ ప్రాంతాలకు వచ్చేసారు. అక్కడ అనేకమైనటువంటి అద్భుతాలను చేశారు. అద్భుతాలను చేసిన తర్వాత యేసు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని వివరించేటటువంటి ఒక మంచి మాట ఏముంది అని అంటే, అక్కడ ఆయన ఏమండి, ఇక్కడ కనుక చూస్తే 24, 2వ అధ్యాయం 24, ఆయన అందరినీ ఎరిగినవాడు. ఆయన ఏంటంటమ్మా? అందరినీ ఎరిగినవాడు. రెండవది, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినటువంటి గొప్పవాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు పరిసయ్యుల అధికారి అయిన అనే పదం ఉంది. అమ్మ మరలా చెప్పండి అందరూ. యూదులలోని అధికారి అయిన పరిసయ్యులు. అతను ఒక ఏ సంతతికి చెందినటువంటి వ్యక్తి? అక్కడ 2 తెగలు ఉండేది. ఒకటి పరిసయ్యులు బ్యాచ్, రెండోది సద్దుకయ్యుల బ్యాచ్. పరిసయ్యులు ఎవరు? వీళ్ళేమో పునరుత్థానం ఉందని నమ్ముతారు, సద్దుకయ్యులేమో పునరుత్థానం లేదు అని నమ్ముతారు. ఇక్కడ పరిసయ్యులలోని ఉన్నటువంటి ఆ యూదులలోని అధికారి అంటే హీజ్ అన్ ఆఫీసర్, ఆల్రెడీ ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు ఆల్రెడీ. ఆ అధికారి ఎవరి దగ్గరకు వచ్చారు? యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? రాత్రి వేళ వచ్చారు అని ఉంది. బహుశా రాత్రి వేళ ఎందుకు వచ్చి ఉండొచ్చు అని అంటే మనకి కరెక్ట్ రీజన్ తెలియదు, కానీ బహుశా అక్కడ ఉన్నటువంటి సమాజంలోని యేసు ప్రభువుల వారిపైన వ్యతిరేకత ఉంది. మనం చాలాసార్లు కూడా గత 2 వారాలుగా చదువుతున్నాం. అమ్మ ఏముంది? యేసు ప్రభుల వారి మీద వ్యతిరేకత ఉంది. ఏమని వ్యతిరేకత ఉంది అని అంటే, ఈయన క్రీస్తు అంటే మేము ఒప్పుకోం. ఎవరు? ఆయన క్రీస్తు అని అంటే మేము ఒప్పుకోం. ఆల్రెడీ ఆయన క్రీస్తు, లోకరక్షకుడు, మనం ఎదురు చూసే మెస్సయ్య అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? బాప్తిస్మమిచ్చి యోహాను ఆల్రెడీ సాక్ష్యం ఇచ్చేసాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరకు వచ్చి అందరూ అడిగారు ఒక మాట, ఏమయ్యా బాప్తిస్మ ఇస్తున్నావా? అసలు నువ్వెవరవా? ఏలియావా? కాదయ్యా. మోషే చెప్పిన ఆ ప్రవక్తవే? కాదయ్యా. మరి మేము ఎదురు చూసే ఆ క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్యవే? కాదయ్యా. మరి ఏమీ కాకుండా ఎందుకు ఇస్తున్నావయ్యా ఈ బాప్తిస్మము అని అంటే, నన్ను పంపిన వాడు నాకు ఒక పని అప్పచెప్పాడు. ఏంటా పని అని అంటే, లోక పాపాలను మోసే గొర్రెపిల్ల అయినటువంటి ఆ క్రీస్తుకు సాక్షిగా నేను ఉండాలి. ఆ క్రీస్తుకు నేను ఎలా ఉండాలి? సాక్షిగా. నేనైతే క్రీస్తును కాదు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను కూడా నేను యోగ్యుడను కాదు, నేను క్రీస్తును కాదు. మరి ఎవరు క్రీస్తు? అదిగో ఆ యేసు అనబడినటువంటి ఆయనే క్రీస్తు.
ఆయన క్రీస్తు అని నీకెలా తెలుసు? నాకు కూడా తెలియదయ్యా, నాకు కూడా తెలియదు. నేను అందరికీ బాప్తిస్మం ఇస్తున్నాను. అందరికీ నేనేం చేస్తున్నాను? బాప్తిస్మం ఇస్తున్నాను. బాప్తిస్మం ఇచ్చినప్పుడు నన్ను పంపినటువంటి ఆ మహానుభావుడు నాకు ఒక గుర్తు చెప్పాడు. నువ్వు బాప్తిస్మము నీళ్ళలో ముంచి లేపుతావు కదా, బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అతని వైపు గనక చూడు, ప్రతి ఒక్కళ్ళకి చూస్తున్నాడండి ఇతను. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆ నీళ్లలో ముంచిన మరుక్షణం ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ పౌరం వలె దిగుతుందో ఆయనే క్రీస్తు. ఆయనే 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయము 29 నుంచి చూద్దాం ప్రియమైన వారు. 29 నుంచి చూద్దాం ప్రియమైన వారు. నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. ఎవరి గురించి చెబుతున్నారండి? యేసు ప్రభుల వారిని పాయింట్ చేసి నేను ఎవరి గురించి అయితే ఇన్ని రోజులు చెబుతున్నానో ఆయన ఎవరు? ఈయన. నాకు తెలియదయ్యా, నేను ఊహించి చెప్పటం లేదు, నాకు తెలియదు. 33వ వచనానికి రండి మరలా. 33 నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుయుండుట నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు అని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని మీకు సాక్ష్యం ఇచ్చేశాను అని అంటున్నారండి. అంటే సాక్ష్యం ఆల్రెడీ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే అందరికి భయం ఉంది. 400 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి ఒక ప్రవక్త మాట్లాడటం కానివ్వండి, దేవుని దర్శనం కానివ్వండి, దేవుని తరపు నుంచి ఎవరైనా మాట్లాడే వ్యక్తి భూమి మీద లేక ఎన్ని సంవత్సరాలు అయింది? 400 సంవత్సరాలు అయింది. ఎప్పుడైతే అరణ్యంలో ఈ వ్యక్తి మాట్లాడుతున్నారో అందరూ కూడా తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆయన అడిగితే నువ్వు క్రీస్తువా? నేను క్రీస్తును కాదయ్యా, నజరేతు నుంచి వచ్చినటువంటి ఆ యేసు అనబడినటువంటి ఆయనే క్రీస్తు అని చెప్పారు. యేసు ప్రభుల వారు చేస్తున్నటువంటి అద్భుతాలు, యేసు ప్రభుల వారు చేస్తున్నటువంటి ఆ సూచక క్రియలు, యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి ఆ మహాజ్ఞాన సంగతులు ఈ పరిసయ్యులను ఎలా చేసేసాయనంటే, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పరిసయ్యులు ఎలా ఉన్నారు? ఆ మతం పట్టుకొని, ఆ మతాచారాలను పట్టుకొని వాటిలోని మేమే గొప్ప, మాకు తెలిసే సంగతులు ఇంకెవరికి తెలియటానికి లేదు అని వెర్రవీగుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా షాక్ ఇచ్చేటటువంటి అద్భుతాలను యేసు ప్రభులు వారు చేస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళని లేపటం అంటే మామూలు అండి? వీళ్ళు ఎన్ని జన్మలు ఎత్తిన వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే దేవునితో సంబంధం లేకుండా దేవునిలో బ్రతుకుతున్నాము అన్న ముసుగులో ఉండిపోయారు వీళ్ళు. ఎవరో ఆ మతాధిపతులు, ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు, ఆ ధర్మశాస్త్ర బోధకులు. అలాంటి పరిసయ్యులు శాస్త్రులలోని ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు నికోదేము గారు యేసు ప్రభువుల దగ్గరికి రాత్రిపూట వచ్చేసారు. బహుశా అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి నేను ఆయన దగ్గరకు పోతే నన్ను కూడా ఏమైనా చేస్తారేమన్న భయంతో వచ్చి ఉండొచ్చు. లేకపోతే అసలు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, ఈ ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఉన్నాను, ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. కానీ ఆశ్చర్య సంగతులు ఏంటంటే, మరి ఈ మహానుభావుడు చెప్పేటటువంటి మాటలు చాలా ఆశ్చర్యాన్ని కొలిపెడుతున్నాయి, చాలా కూడా ఆశ్చర్యాన్ని కొలిపెడుతున్నాయి, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి అసలు నేను ఎదురు చూసే మెసేజ్ ఏనేనేమో, నేను గనక ఒకవేళ గనక ఆయన దగ్గరకు పోవాలని సత్యాన్ని వెతుకుతున్నాడండి. నిజమంటే నిజమైన దేవుడు ఎవరో, ఆ దేవుని ఎలా చేరాలో, దేవుని చేరటానికి నా జీవితంలో ఏం అడ్డుంటుందో, ఈ టెన్షన్, ఈ బాధ గనక మన బ్రతుకులో లేకపోతే చచ్చిపోయినటువంటి శవాలు ఎలాగైతే సమాధిలో కదలకుండా ఉంటాయో, సంఘంలోకి వచ్చి కూర్చున్నా కూడా మనం కూడా అలానే ఉంటాం ప్రియమైన వారు. కనుక సత్యాన్ని పరిశోధించాలి, సత్యాన్ని వెతకాలి. బహుశా సత్యాన్ని వెతకటం కోసం ఆయన దగ్గరకు వస్తే నాకు ఇంకేమైనా సమాధానం దొరుకుతుంది అనుకున్నాడో ఏమో.
లేకపోతే యేసు ప్రభులు వారు ఆ సమయం నేను ఈ టైంలో నేను ఖాళీగా ఉంటాను, నికోదేము గారు ఆ టైంకి రండి అనే ప్రభులు వారు చెప్పారేమో. ఈయన ఎక్కడికి వచ్చేసారమ్మా ఇప్పుడు? యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభులు వారి దగ్గరికి రావటానికి ముందు మనం ఏ మాట చదువుకున్నాము? ఆయన అందరినీ ఎరిగినవాడు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. అంటే నీ హృదయంలో ఏముందో 139వ కీర్తన అమ్మా, కీర్తనల గ్రంథము 139వ కీర్తన, ఆ మాటలు యేసు ప్రభుల వారి దైవత్వాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయండి. ఇక్కడ 139వ కీర్తన మొదటి వచనం నుంచి కొన్ని మాటలు. యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఏమంటే దేని గ్రహిస్తున్నారంట? మనస్సు. నా మనసులో ఏముంది చెప్పండి, మీకు తెలుసా? మీకు మీ మనసులలో తెలియదు. మనుషులం కాబట్టి మనకు తెలియదండి. దేవుడు మాత్రమే నీ హృదయంలో ఏముందో చెప్పగలడు, నా హృదయంలో ఏముందో కూడా చెప్పగలడు. కాబట్టి ఇక్కడ మంచి మాటలు ఇంకా చూడండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. యేసుప్రభుల వారు ఒక రోజు అన్నారండి, కపెర్నహూముకు పోయి, యేసుప్రభుల వారు కపెర్నహూముకు పోయి అక్కడ ఒక ఇంట్లో ఉంటే ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడిని పైకప్పు తీసేసి దించేశారు. దించిన వెంటనే వాళ్ళ విశ్వాసానికి యేసుప్రభుల వారు సంతోషపడి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నారండి యేసుప్రభుల వారు. ఏమన్నారమ్మా? ఎవరు కూర్చున్నారు? నికోదేము గారి బ్యాచే. ఎవరాళ్ళు? పరిసయ్యులు కూర్చున్నారు. పరిసయ్యులు ఇతను ఎందుకు ఇలా చెబుతున్నాడు? ఒక మనుషుడై ఉండి పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉంటది? దేవుడికి కదా ఉండాల్సింది. ఈయన మనుషుడై ఉండి ఎలా చెబుతున్నాడేంటి అని బయటికి చెప్పలే. నాలుక నుండి మాట బయటికి రాలే. ఎవరు గ్రహించారు? యేసు ప్రభుల వారు గ్రహించారు. ఏమయ్యా, పాపాలను క్షమించడం అనేది మనుష్య కుమారుడికి అధికారం ఉంది. క్రీస్తు అంటే ఎవరో మీరు ధర్మశాస్త్రంలో ఏం చదివారయ్యా అని వాళ్ళ హృదయాలను ఎరిగినటువంటి యేసు ప్రభుల వారు వాళ్ళన్న మాట నాలుక నుండి బయటికి రాక మునుపే వాళ్ళతోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు నికోదేము గారు ఇక్కడికి వచ్చి యేసు ప్రభుల వారితో ఏమంటున్నారయ్యా అంటే, అయ్యా ఆయన పలుకుతున్నటువంటి మాట చూడండి. వచ్చి బోధకుడా బోధకుడా అని అంటున్నారండి. బోధకుడా అంటే మాస్టర్ అని అర్థం. యేసు ప్రభుల వారు డిగ్రీ ఎక్కడ చేసి ఉంటారు అమ్మా? డిగ్రీ ఎక్కడ చేసి ఉంటారు? బెంగళూరు యూనివర్సిటీలో చేసి ఉంటారంటారా అమ్మా? ఎక్కడ చేసి ఉంటారు? ఆయన దేవుడు అండి. ఆయనకేం డిగ్రీలు అవసరం? మనకు అవసరం. ఆయన దేవుడు, శరీరంలో వచ్చినటువంటి ఏమంటే దైవత్వం, సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి దేవుడు ఆయన. దేవుడు అమ్మా, మన దేవుడు ముగ్గురు వ్యక్తులలో కనబడతాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎవరెవరు వీళ్ళు? ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఒక దేవునిని సూచిస్తూ ఉన్నారు. ముగ్గురు ఒకటేనా అనంటే ముగ్గురు స్వభావంలో ఒక్కటే, ఏమంటే పోలికలో ఒక్కటే, నిత్యత్వంలో ఒక్కటే. ఏమంటే ఆయన దేవుని గుణగణాలలో ఏదైనా సరే ప్రారంభం లేనివారు, ముగింపు లేనివారు. అలా అని ముగ్గురు దేవుళ్ళ మనకి? నో. ఎంతమంది? ఒక్క దేవుడే. అంటే మన దేవుణ్ణి అర్థం చేసుకోవటం కూడా మనంతటా మనం అర్థం చేసుకోలేము ప్రియమైన దేవుని పిల్లల. దేవుని దయ ఉంటేనే ఈ కాన్సెప్ట్, ఈ సంగతులు అనేవి మనకు అర్థమవుతాయి. యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదము. నాకు అర్థమైపోయింది అయ్యా, అసలు నువ్వు చేసే అద్భుతాలు, నువ్వు చేస్తున్నటువంటి ఈ సూచక క్రియలు అన్నీ చూస్తుంటే నాకు షాకింగ్గా ఉంది. నువ్వు ఖచ్చితంగా కూడా ఎక్కడి నుండి వచ్చి ఉంటావు? దేవుని పరలోకంలో నుండే వచ్చేసి ఉంటావు. నువ్వు సామాన్యమైనటువంటి మనుషుల్లా కనపడటం లేదు మాకు. నువ్వు ఖచ్చితంగా కూడా దేవుని వద్ద నుండి వచ్చిన వాడవై ఉంటావు అని చెప్పి ఇలా చెబుతూ ఉంటే ఏమంటున్నారు? దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఏమంటే ఇప్పుడు ఎవరు ఇతనని చెప్పినామో? పరిసయ్యులకి కొన్ని రూల్స్ ఉన్నాయి. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని చదువుతారు బాగా. అమ్మా అర్థమవుతుంది కదా?
క్రైస్తవులు ఏం చేస్తారు? చర్చిలోకి వెళ్తారు, బైబిల్ చదువుతారు. అలాగనే పరిచయులు కూడా ఏం చేస్తారు? ధర్మశాస్త్రాన్ని చదువుతారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. అమ్మా ఇది వాళ్ళ అనుకున్న విధంగా వాళ్ళకి ఒక ఏమంటే ప్రతి సంఘానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఆచారాలు అనేవి ఉంటాయి. అమ్మా ఆచారాలు అనేవి ఉంటాయి. ఆడవాళ్ళు ఇక్కడే కూర్చోవాలి, అమ్మా మగవాళ్ళు అక్కడే కూర్చోవాలి, ఓకేనా? ఆడవాళ్ళు నోరు తెరవకూడదు, మేము ఏమంటే నెలకి ఒక్కసారి మాత్రమే మేము బల్లెస్తాము, లేక ఇవన్నీ కూడా ఎవరి రూల్స్? ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క రూలు, ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క ఆచారం. అలానే ఈ పరిచయులకు కూడా ఏ ఆచారాలు ఉన్నాయనంటే, ఈ పరిచయుల్లో ఉన్నటువంటి నికోదేము వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడు. ఎన్ని రోజులమ్మా? 2 రోజులు ఉపవాసం ఉంటాడు. 2 రోజులు ఉపవాసం ఉంటాడు. రోజుకు 2 గంటలు ప్రార్థన చేస్తాడు. రోజుకి ఎన్ని గంటల ప్రార్థన చేస్తాడు? 2 గంటల ప్రార్థన చేస్తాడు. ఏమంటే 2 రోజులు ఉపవాసం ఉంటాడు. ఇంకా ఇతను ఏమంటే దశమ భాగం అంటారు కదా, ప్రతి దానిలో కూడా దశమ భాగం ఇచ్చేస్తాడు దేవునికి. దశమ భాగం దేవునికి ఇచ్చేస్తాడు. ఏమంటే ఆ ఆచారాలు, అక్కడ ఉన్నటువంటి యూదుల మతాచారాన్ని బాగా పాటించేటటువంటి ఒక మతములోని ఒక ప్రావీణ్యుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు? నికోదేము గారు. నికోదేము గారు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చేసారు? యేసు ప్రభువుల వారి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభువుల వారు నికోదేము యొక్క హృదయాన్ని మొత్తం స్కాన్ చేసి, హృదయం మొత్తాన్ని స్కాన్ చేసేసి అతనికి ఒక మాట చెబుతున్నారండి. అమ్మా అదే మాట ఈరోజు నీకు నాకు కూడా చెబుతున్నారు. ఆ సంగతిని బాగా గమనించాలి. అమ్మా ఆ మాట ఏం చెబుతున్నారో, యేసు ప్రభువుల వారు నీలో ఏం కోరుకుంటున్నారో ఇక్కడ నుంచి నువ్వు పొందుకున్న తర్వాతే ఈరోజు ఈ సంఘంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళాలి. నికోదేముతో ఏ మాట అయితే చెప్పారో ఆ సంగతులు మనం పొందుకోవాలి. నికోదేము గారితో అంటున్నారు, స్కాన్ చేసేశారు. అయ్యా నువ్వు రోజుకు 2 గంటలు ప్రార్థన చేస్తావు, ధర్మశాస్త్రాన్ని చదువుతూ, ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తావు, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ప్రకటిస్తావు, 2 రోజులు ఉపవాసం ఉంటావు, దశమ భాగాలు కరెక్ట్గా ఇచ్చేస్తుంటుంటావు, ఆరాధనకి వెళ్తావు, అన్నీ బాగున్నాయి. బట్ నీకు ఒకటి మిస్ అయిపోయింది అని అన్నాడు. ఏంటి మిస్ అయిపోయింది అని అంటే, అందుకు యేసు ప్రభువుల వారు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను అన్నారా? నిశ్చయముగా చెబుతున్నాను అన్నారా? ఎస్, నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి అని అంటే నువ్వు చేసే 2 గంటల ప్రార్థన వలన నువ్వు దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడంలే. నీకు అది చేసినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడం లేదు. ఏమంటే ధర్మశాస్త్రాన్ని చదివినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టవు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని ప్రకటించినంత మాత్రాన దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించవు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టవు. దశమ భాగాలు ఇచ్చినంత మాత్రాన దేవుని రాజ్యంలో. ఇది ఎవరు చెబుతున్న మాట అమ్మా? యేసు ప్రభుల వారు నిశ్చయముగా కన్ఫామ్ గా చెబుతున్నాను, నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి అని అంటే ఇవన్నీ చాలవు నీకు. వీటన్నింటికంటే కూడా అతి ప్రాముఖ్యకరమైంది నీవు ఏం చేయాలంట? కొత్తగా జన్మించితేనే. కొత్తగా అన్న దగ్గర ఒక మాట ఉంది చూడండి అండి, పైనుండి జన్మించాలి. ఎక్కడి నుంచి జన్మించాలి నువ్వు? పైనుండి ఏమంటే యేసు ప్రభుల వారు చాలా మంది సుంకరుల దగ్గరికి వెళ్ళారు, చాలా మంది పాపుల దగ్గరికి వెళ్ళారు. అలాంటి వాళ్ళ దగ్గరకు పోయి ఈ మాట చెబితే వాళ్ళు షాకింగ్ గా పడరు. ఏమా జక్కయ్య గారు మీకు తెలుసుగా? జక్కయ్య గారు ఎవరు? సుంకర్ అంటే ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్స్ ఏం చేసేది తెలుసా? రోమన్ వీళ్ళు యూదులై ఉండి, లేకపోతే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి యోధా సామ్రాజ్యంలో మెంబర్స్ అయి ఉండి, వీళ్ళు ఏం చేసేదంటే ఎవరి కోసం పనిచేసేదంటే రోమన్ గవర్నమెంట్ కోసం పనిచేసేది. ఈ ట్యాక్స్ మొత్తం కూడా వసూలు చేసేది. వసూలు చేసిన తర్వాత గవర్నమెంట్ కట్టడం తర్వాత, కానీ వీళ్ళు సంపాదించినంతా కూడా ఎక్కడ పోయేది? వీళ్ళ పాకెట్లోకి వెళ్ళిపోయేది బాగా. అందుకే ఏమంటే ట్యాక్స్ కలెక్టర్స్ అని అంటే వాళ్ళని పాపాత్ముల కిందనే లెక్కేసేసారు ఆ రోజులో. అలాంటి జక్కయ్య దగ్గరికి వెళ్ళి, జక్కయ్య నువ్వు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించవు అని అంటే అతనికి అర్థమైంది. అవునా కదమ్మా? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, నీకు ఇప్పటికే 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు వాడు కూడా నీ పెనిమిటి కాదు, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలోనికి
నువ్వు ప్రవేశించలేవు అని అంటే ఆమె కూడా ఒప్పుకునేదేమో. అర్థమవుతుంది కమ్మా, ఆమె కూడా ఒప్పుకునేదేమో. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని గుంజుకొని వచ్చేసారు, డైరెక్ట్గా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు, దేవాలయంలోకి పట్టుకొని వచ్చేసారు. అమ్మా నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించమని ఆమెకు చెబితే ఓకే. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పారు? 2 గంటల రోజు ప్రార్థన చేసేవాడికి, ధర్మశాస్త్రాన్ని చదివి పాటిద్దాం అనుకునేటటువంటి అతనికి, ధర్మశాస్త్రాన్ని ప్రకటించే వాళ్ళకి, ఆ జనం అందరికీ కూడా అధికారి అంటే తను మళ్ళీ పైగా ఏమా ఉపవాసం ఉంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, ఏమంటే దశమ భాగాలు ఇస్తున్నాడు. ఎలాంటి వాడిని పట్టుకొని ఏమన్నాడు యేసుప్రభుల వారు? నిశ్చయముగా నీవు ఏమంటే కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనే ప్రవేశించడం లేదు అని అంటే డెఫినెట్గా మనం కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లల. అసలు కొత్తగా జన్మించటం అంటే ఏంటి? కొత్తగా అసలు ఎందుకు జన్మించాలి? కొత్తగా జన్మించాలి, పైనుండి నువ్వు జన్మించాలి. అలా జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అని అంటున్నారు. అని అంటే అమ్మా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించామా ప్రవేశించలేదా అనేది డౌట్ ఉండొద్దు. ఎస్ నేను దేవుని రాజ్యంలో మెంబర్నే అన్న నమ్మకం నీలోనికి రావాలి. ఒకవేళ నమ్మకం లేకపోతే ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాండి, ఈ రాత్రికి మీరందరూ దేవుని రాజ్యంలో సభ్యులుగా కొత్త జీవితాన్ని, కొత్త జన్మను ఎత్తి ఇక్కడి నుంచి మీరు బయటకు పోవాలి. అమ్మా అర్థమవుతుంది కదా బాగా? ఇప్పుడు మీరు కొత్తగా జన్మించాలి అని అతనితో ఎందుకు చెప్పాడు? అతన్ని ఏం చూసి చెప్పాడు అని అంటే అతని హృదయాన్ని చూసి చెప్పాడు. ఏం చూసి చెప్పాడమ్మా యేసుప్రభుల వారు? అతని హృదయాన్ని చూసి చెప్పాడు. అతని హృదయాన్ని చూసి చెప్పాడు. ఆ హృదయంలో ఏముంది అని అంటే మార్కు సువార్త ఆ హృదయం ఎంత ఏమంటే ఘోరమైంది, ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము ముందుగా 15వ వచనం చూద్దాం ప్రియమైన వారు. ముందుగా 15వ వచనం, వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుణ్ణి అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునదే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. 21 లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటమ్మా? నోట్లో నుంచి రావడానికి ముందు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? హృదయంలో స్టార్ట్ అయిపోతాయి. ఆ హృదయము ఆ హృదయము దేవుని సింహాసనం. అది ఆ సింహాసనం మీద ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? ఈ స్కాన్ చేసేసి చూస్తే ఆ హృదయం లోపల ఏముంది? దేవుడు లేడు. యేసు ప్రభువుల వారు ఆ హృదయానికి అధిపతి కాదు. ఆ హృదయాన్ని చూసేశారు. ఆ హృదయాన్ని చూసి ఆయన ఉపవాసం ఉంటున్నావు, 2 రోజులు ఉపవాసం ఉంటున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది, ఓకేనా? నీ హృదయాన్ని చూస్తే హృదయం లోపల ఏముంది అనేది యేసు ప్రభువుల వారు చూసి ఏమంటున్నారు? లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును ఎక్కడి నుండి వస్తున్నాయి అంటమ్మా? అబ్బో లిస్టు చాలా పెద్దగా ఉందన్నమాట. ఇప్పుడు దీనివల్ల నష్టమేంది అని అంటే అమ్మా ఇది భయంకరమైనటువంటి రోగం. ఇది అమ్మా ఇట్స్ ఏ వెరీ డేంజరస్ సిన్, ఓకేనా? మనకున్నటువంటి క్యాన్సర్ కంటే కూడా అత్యంత భయంకరమైనటువంటి రోగం ఎక్కడుంది? హృదయములో ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? నువ్వు మతపరమైనటువంటి ఆలోచనలతో, సంఘములో ఉన్నటువంటి ఆచారాల చొప్పున దేవుడి రాజ్యంలో నువ్వు
ఎప్పటికీ అడుగు పెట్టలేవు. నువ్వు మతం పరంగా ఉన్నటువంటి ఆలోచనలు, క్రైస్తవులు అంటే ఆదివారం చర్చికి పోవాలండి, క్రైస్తవులు అని అంటే మతం అని అనుకుంటున్నారు చాలా మంది. మనం కూడా నో. యేసు ప్రభుల వారు ప్రపంచంలోని ఏవో ఒక కొత్త మతాన్ని ప్రారంభించాలని రాలేదు, మతాన్ని ప్రారంభించడానికి రాలేదండి. ఆ రోజు మత పిచ్చిలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటే కళ్ళు తెరిపించటం కోసం యేసు ప్రభుల వారు విశ్రాంతి దినాన అనేకమైన సూచక క్రియలు చేసి, ఇదిగో మీరు దేవుని సొంతం చేసుకోలేకపోతున్నారు, కారణం దేవుని వైపుకు తిరగలేకపోతున్నారు. దేవుని ప్రేమ మీ హృదయాల్లో లేదు, మీ హృదయాల్లో పాపము గూడు కట్టుకొని పోయింది. హృదయం అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి. ఒక క్యాన్సర్ కంటే ఘోరమైంది ఇది, ఒక ఎయిడ్స్ కంటే ఘోరమైంది. దీన్ని గ్రహించగలిగితేనే ఆ కొత్త జన్మ అంటే ఏదో అర్థమవుతుంది ప్రియమైన వారిలో. దీన్ని ఏమంటే ఇది మనందరికీ తెలుసు ఎలా స్టార్ట్ అయిందో. ఆదాము అవ్వలు ఇద్దరున్నారమ్మ. ఎక్కడి నుంచి? ప్రారంభం నుంచి ఎవరెవరు ఉన్నారు? ఆదాము గారు ఉన్నారు, అవ్వగారు ఉన్నారు. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఆదాము గారికి అవ్వగారికి ఉన్నటువంటి ఆ గొప్పతనం, వాళ్ళకున్నటువంటి ఆ అదృష్టం ఏందయ్యా అంటే రోజు దేవుణ్ణి నేరుగా చూసేదండి. ఎవరిని చూసేదమ్మా? దేవుణ్ణి నేరుగా చూసేది, దేవునితో నేరుగా మాట్లాడేది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడితోని మాట్లాడటానికి ఒక అదృష్టం. ఎంత గొప్ప అదృష్టం అని అంటే వాళ్ళకి ఏం తక్కువ ఉంది? ఏమి తక్కువ లేదు. అక్కడ పోలీసు వ్యవస్థలు లేవు, అక్కడ ఏమంటే పారామిలిటరీ గ్రూప్స్ లేరు. ఎందుకనంటే ప్రపంచం అంతా కూడా దేంతో నిండిపోయింది? దేవుని మహిమతో నిండిపోయింది, దేవుని గొప్పతనంతో నిండిపోయింది, దేవుని మంచితనంతో నిండిపోయింది, దేవుని ప్రేమతో నిండిపోయింది. అయ్యా మొత్తం తినండి అయ్యా, మీకోసమే మొత్తం తినండి. ఈ చెట్ల ఫలముల ఏమంటే వాటి మొత్తానికి కూడా మీకోసం చేసేసాను. ఏమండి అక్కడ పాపం చేయడానికి ఈరోజు మనం ఇంత బాధపడుతున్నాము అని అంటే ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం. దేవుణ్ణి కాదు ఏమంటే ఆ రోజు దేవుణ్ణి ఏదో వాళ్ళని చూసి పాపంలో పడిపోయానండి, వీళ్ళను చూసి పాపంలో పడిపోయాను అనడానికి లేదు. వాళ్ళకి ఎక్కడ చూసినా కూడా దైవత్వం, దేవుని గురించినటువంటి ఆ గొప్ప సంగతులు సృష్టిలో అన్ని కనబడుతున్నాయి. అయినా కూడా హృదయం ఎలాంటిదో తెలుసా? హృదయం చాలా డేంజరస్ ప్రియమైన దేవుని. అలాంటి మంచి వాతావరణం ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఆదాము ఎవరికి ఎదురు తిరిగాడు? దేవునికి ఎదురు తిరిగాడు. దేవుడు ఏ పండునైతే తినొద్దన్నారో ఆ పండు ఎవరికి ప్రియంగా కనపడింది? ఇప్పుడు ఆమెకే, మన అమ్మకి కనపడిపోయింది ప్రియమైన వారు. ఆమె తిన్నది, ఆమె తినటంతో పాటు ఎవరితో తినిపించేసింది? వీళ్ళిద్దరి సొంత నిర్ణయం అంటారా, లేకపోతే దేవుడు ఏమైనా గనక వీళ్ళు ఇలా చేస్తారు అనేది ముందుగానే వాళ్ళ గురించి ఏమైనా చెప్పి చేపించాడా? వీళ్ళ సొంత నిర్ణయం ప్రియమైన దేవుని పిల్లలారా. హృదయం భయంకరమైనటువంటిది. ఆ హృదయంలోని ఒక నిర్ణయం అంటే నన్ను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఓకేనా? మనం రోబోట్లం కాదు, మనం యంత్రాలం కాదు. దేవుడు మనల్ని యంత్రాల్లాగా చేయలేదు. దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చినటువంటి ఇలాంటి శరీరం, అందులో రక్తమాంసాలు ఉన్నప్పటికీ కూడా అది రోగము లేనటువంటి శరీరం, రోగం ఎప్పటికీ రానటువంటి శరీరం, మరణము లేనటువంటి శరీరం, శాశ్వత కాలం బ్రతికేటటువంటి గొప్ప అదృష్టం. దేవుడు ఇంత గొప్ప అదృష్టాన్ని వాళ్ళకి అన్నిటినీ కూడా ఇచ్చినా కూడా వాళ్ళ హృదయం ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలుపెట్టింది? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలుపెట్టింది. దేవుణ్ణి తిరస్కరించేశారు, తినొద్దన్నటువంటి పండును తిన్నారు, పాపాన్ని తమ జీవితంలోనికి ఆహ్వానించేశారు. ఆ పాపం ఒకని మూలంగా ఇప్పుడు పాపం ఏమైపోయింది? ప్రపంచంలో ప్రవేశించింది. ఆ పాపం వలన మరణం అనేది వచ్చేసింది. ఆ మరణ ఛాయలు ఎప్పటికీ కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని చంపేస్తూనే ఉన్నాయి. మన అందరం చచ్చిపోతున్నాము అని అంటే కారణం ఆ రోజు వచ్చినటువంటి ఆ హృదయంలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి తిరుగుబాటు ప్రియమైన దేవుని పిల్లల. దేవుని ఆజ్ఞను ధిక్కరించారు, ఏమంటే రూల్స్ని బ్రేక్ చేసేసారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే వాడిని ఏమంటామమ్మా? మనం నేరస్తుడు అని అంటాం. ఏమంటాం? చట్టాన్ని గనక ఉల్లంఘిస్తే నేరస్తుడు అని అంటాం. ఒక వ్యక్తి గనక నేరస్తుడు అని గనక జడ్జి గారు గనక తీర్పు ఇస్తే ఆ నేరస్తుడికి తగిన శిక్షను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దేవుడు ఏమంటే ఒక సెంటెన్స్ ఆఫ్ డెత్ అనేది ఆల్రెడీ
ఆదాము అవ్వలకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరణం అనేది ప్రాప్తించేసింది. దేవుడికి మరియు మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధం తెగిపోయింది. దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. దేనివల్ల? ఆ హృదయంలో వచ్చినటువంటి వ్యాధి వలన, ఆ హృదయంలో వచ్చినటువంటి తిరుగుబాటు వలన, ఆ హృదయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఎవరు దూరం అయిపోయారు? దేవుడు దూరం అయిపోయాడు, రక్షకుడు దూరం అయిపోయాడు, రక్షించే గొప్పవాడే దూరం అయిపోయాడు, రక్షించేటటువంటి గొప్పవాడు దూరం అయిపోయాడు. దూరం అయిపోవటం వలన మరణం అనేది కొని తెచ్చుకున్నాం మనం. దేవుని జడ్జిమెంట్కి ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు అర్హుడు, దేవుడి శిక్షకి ప్రతి ఒక్కడు కూడా అర్హుడు. దేవుని శిక్ష ఈరోజు నీ మీద నా మీద దేవుని శిక్ష ఖచ్చితంగా రావాల్సిందే. దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కడూ కూడా దేవుని తీర్పుకి దేవుని తీర్పుకి లోబడాలి, దేవుని శిక్షకు కూడా లోబడాలి. మనిషికి ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది ప్రియమైన దేవుని పిల్లల. ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఇప్పుడు ఏమి మార్పు రావాలి? ఇప్పుడు మరలా నువ్వు దేవునితో కనుక మరలా అనుసంధానం చేయబడకపోతే నువ్వు శాశ్వత కాలం దేవుణ్ణి విడిచిపెట్టాల్సిందే. దేవుణ్ణి గనక విడిచిపెడితే నీకేమైనా సేఫ్టీనా? ఏమైనా సేఫ్టీ ఉందా? ఓకేనయ్యా ఏమైనా వదిలిపెట్టినా కూడా నాకు పర్వాలేదు అనడానికి ఏమైనా ఉందా ఆధారం? ఏమీ లేదు. మనకు అన్ని కష్టాలు, మనకన్నీ కూడా ఇబ్బందులు. ఈరోజు పాపం చేసే వాళ్ళందరూ కూడా హృదయంలో తప్పు చేసేసి దేవుణ్ణి దూరం అయిపోతున్నాం అన్న చింత ఉండదు వాళ్ళకి. ప్రారంభంలో చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. ప్రారంభంలో ఎలా ఉంటుంది? ఆ పాపం అనేది చాలా స్వీట్గా ఉంటుంది. కొంతకాలానికి బోరు కొట్టిద్ది. ఆ కొంతకాలానికి నీకు అర్థమైపోద్ది, పాపం నన్ను ఉచ్చులో బిగించేసింది, పాపం నన్ను ఉచ్చులో నుంచి బిగించేసింది. ఆ ఉచ్చులో బిగించబడ్డాను గనుక నేను ఇక్కడ నుంచి బయటపడటం. ఎంతమంది అండి ఆ పాపంలోంచి బయటికి రావాలని ప్రయత్నం చేసి మరలా అదే పాపంలో మగ్గిపోతున్నటువంటి జీవితాలు ఎన్ని మన సమాజంలో కనపడుతున్నాయో ప్రియమైన దేవుని పిల్లల. పాపం చాలా మంది అంటుంటారండి, దేవుని తట్టు తిరగండి అయ్యా అని అంటే, నో ఇప్పుడు మేము రాలేము, ఇప్పుడు మేము చాలా పాపంలో ఉన్నాం, కొద్దిగా బెటర్ అయిన తర్వాత, కొద్దిగా మా జీవితాలు బాగుపడ్డ తర్వాత అప్పుడు వస్తాం దేవుని దగ్గరికి. నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు, నీ అంతట నువ్వు ఎప్పటికీ నీ అంతట నువ్వుగా మెరుగుపడలేవు, పాపంలోంచి నువ్వు బయటికి రాలేవు. అందుకే కదా యేసు ప్రభుల వారు ఏ శరీరంలోనైతే పాపం చేసేసారో అదే శరీరాన్ని ద్వారా మరలా ఈ ప్రపంచానికి రక్షణను దయచేయాల్సిందే. ఎవరైతే ఆత్మానుసారంగా, ఎవరైతే హృదయంలో పాపం చేసి ఆత్మానుసారంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారో, బ్రతికి శరీరంలో మాత్రానికి హ్యాపీగా బ్రతికున్నట్టు కనపడుతున్నారు, బట్ స్పిరిచువల్ వాళ్ళు ఎలా ఉన్నారు? ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నటువంటి అలాంటి వాళ్ళందరినీ కూడా వెతుక్కుంటూ యేసు ప్రభువుల వారు జీవాధిపతి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసారు. భూమి మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి, అయ్యా మీరందరూ కూడా మరలా దేవుని రాజ్యానికి రావాలి, దేవుని రాజ్యానికి రావాలి అని అంటే మీలో పెను మార్పులు జరగాలి. ఏమి జరగాలి? మీలో పెను మార్పులు, చాలా సంగతులు చాలా మారాలి. ఎందుకంటే దేవుళ్ళలోంచి మీరు వెళ్ళిపోయి చాలా దూరం పాపంలో ప్రవేశించేశారు. మీ హృదయాలు మీ కంట్రోల్లో లేవు, ఇప్పుడు మీ మనస్సు మీ కంట్రోల్లో లేదు, అంధకారం అయిపోయింది, హృదయం అంతా కూడా పాపమయం అయిపోయింది. ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. మీరు మరలా తిరిగి ఎక్కడికి రావాలి? దేవుని రాజ్యంలోకి రావాలి అని అంటే యు మస్ట్ బి బార్న్ అగైన్. నువ్వు మరలా కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మిస్తే నీ జీవితంలో చాలా మార్పులు రావాలి. రాజ్యంలోని మనకి కింగ్డమ్ దేవుని రాజ్యంలోనికి రావాలి అని అంటున్నారు యేసు ప్రభుల వారు. ఇప్పుడు రాజ్యంలో ఏముంటారు? ఎవరుంటారు? రాజుగారు ఉంటారు. ఉంటారమ్మా? రాజ్యంలో ఎవరుంటారు? రాజుగారు ఉంటారు. వెరీ గుడ్. రాజుగారు ఉంటే రాజుగారికి ఒక చట్టం ఉంటుందిగా, కొన్ని రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ ఉంటాయి. నువ్వు ఆ రాజ్యంలో ఉన్న సభ్యుడు అయితే ఈ రూల్స్ అన్ని నీకు పాటించాల్సిందే. ఇప్పుడు నన్ను ఎక్కడికి రమ్మంటున్నారు యేసు ప్రభుల వారు? ఆ నికోదేము గారితో ఏమంటున్నారు? అయ్యా నీ హృదయాన్ని చూస్తే ఇప్పటికీ నువ్వు ఇంకా దేవుని రాజ్యంలో సభ్యత్వం లేదు, హృదయం దూరంగా ఉంది, ఆత్మ చచ్చిపోయింది. నువ్వు దేవుని రాజ్యంలో, నువ్వు బైబిల్లో ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, కానీ నీ హృదయం మాత్రం దేవునికి ఇంకా దూరంగానే ఉంది.
ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నావు. ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీలో మరలా కొత్త జన్మ పుడితేనే, కొత్తగా జన్మిస్తేనే తప్ప నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. దేవుని రాజ్యాన్ని చూడలేవు. అమ్మా చాలామంది కూడా అమ్మా మన వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు కదా, బాప్తిసం తీసుకున్నారు, వెరీ గుడ్. కానీ కొత్తగా జన్మ నీకు జరగకపోతే, మేము మీ బాప్తిస్మాన్ని నేను తప్పు పట్టడం లేదు, కానీ కొత్తగా జన్మ ఏంటి? కొత్తగా జన్మ అని అంటే నికోదేమో నీకు ఒక్కటి మెయిన్గా మిస్ అయింది ఏందయ్యా అని అంటే, యూ డోంట్ హ్యావ్ పర్సనల్ కనెక్ట్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగత సంబంధం నీకు లేదు. సంఘంలో కూర్చున్నప్పుడు అందరూ కూడా దేవా 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 అందరూ అంటారు. వ్యక్తిగతంగా నీకు దేవునితో సంబంధం ఉందా? వ్యక్తిగతంగా ఏమంటే పర్సనల్గా ఇది ఎవరెవరికి? ఇది అందరం కలిసి దేవుని వాక్యం ధ్యానించవచ్చు. కానీ దేవునితో సంబంధం మాత్రానికి నువ్వు ఒంటరిగా యు మస్ట్ టేక్ ఏ డెసిజన్. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒంటరిగా తీసుకోవాలి. నీ హృదయంలోని నీ ఇష్టానుసారంగా తీసుకోవాలి. నీ మనస్సుకు నచ్చి తీసుకోవాలి. ఎందుకు? ఒకవేళ గనక తీసుకోకపోతే నీకు కొత్త జన్మ రాదు. కొత్త జన్మ రాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించవు. దేవుని రాజ్యంలో లేవు అని అంటే ఖచ్చితంగా కూడా సాతాను రాజ్యంలో నువ్వు మెంబర్వే. సాతాను అతని దూతలకు కూడా కేటాయించబడింది ఏంటది? నిత్యాగ్నిగుండం. అక్కడికి పోకూడదు అని అంటే ఇప్పుడు భూమి మీద ఒక కొత్త నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకోవాల్సిందే. కొత్తగా జన్మించాలి నువ్వు.